ఓకే. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ని అప్లై చేసాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీడీ, ఇక్కడ ప్లస్ బీడీ స్క్వేర్ ఉంటుంది కాబట్టి బీడీ అనేది ట్రీట్ చేసాం. సో ఈ రిమైనింగ్ ఏంటి అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకే, అంటే ఓఏ అంటే ఏం రాసుకున్నారో సబ్స్టిట్యూట్ చేయండి, ఏడి అంటే ఏం రాసుకున్నారో సబ్స్టిట్యూట్ చేయండి, అలానే బీడీ అంటే ఏం రాసుకున్నారో సబ్స్టిట్యూట్ చేయండి. వెరీ సింపుల్ థింగ్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ. ఓఏ అంటే ఏంటి? టెల్ మీ. ఓఏ పి అమ్మా, దయచేసి సివిల్ వాళ్ళు మాట్లాడొద్దు. సివిల్ వాళ్ళు మాట్లాడొద్దు. సివిల్ సివిల్ కాదు సార్, కంప్యూటర్ వాళ్ళే సార్. తులసి ఐప్యాడ్ ఎవరు మాట్లాడింది? ఓకే, రైట్. టెల్ మీ ప్రాబ్లం లేదు. ఓఏ అంటే ఏంటి? పి వాల్యూ, పి పి స్క్వేర్ ప్లస్ ఏడి, ఏడి వాల్యూ. ఏడి శ్యామల చెప్పమ్మా. సార్ ఏడి వాల్యూ. ఏడి ఈక్వల్ టు వాట్? ఏడి డిరైవ్ చేసాక మనం ఇప్పుడు ఏడి ఈక్వల్ టు ఏంటి వాల్యూ? ఎనీబడి? ఏబి కాస్ థీటా సార్. క్యూ కాస్ థీటా. ఏబి కాస్ క్యూ కాస్ థీటా. క్యూ కాస్ థీటా. ఏడి వాల్యూ క్యూ కాస్ థీటా అంటే క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2OA, 2 ఇంటూ ఓఏ వాల్యూ పి అవుతుంది, ఏడి అగైన్ క్యూ కాస్ థీటా ప్లస్ బీడి వాల్యూ ఏబి సైన్ థీటా. ఏబి సైన్ థీటా. బీడి క్యూ వాల్యూ సైన్ థీటా. క్యూ సైన్ క్యూ థీటా సైన్ థీటా ప్లస్ క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్, క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. సో దీన్ని అగైన్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయటం అంటే ఇక్కడ చూడండి, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ క్యూ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, దీన్ని క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాగా తీసుకోండి ప్లస్ 2PQ కాస్ థీటా, 2PQ కాస్ థీటా. నెక్స్ట్ మన యొక్క ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఏంటి అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు హౌ మచ్? 1. 1. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ పి స్క్వేర్ నుంచి ప్లస్ ఈ రెండిట్లో ఈ టర్మ్లో కామన్ టర్మ్ ఏంటి? క్యూ స్క్వేర్ని కామన్ తీసుకోండి. రిమైనింగ్ ఉండేది ఏంటి అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో ప్లస్ 2PQ కాస్ థీటా, 2PQ కాస్ థీటా. సో దీని నుంచి ఈ యొక్క ఎంటైర్ టోటల్ టర్మ్ 1 అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఉండేది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా, 2PQ కాస్ థీటా. సో ఫైనల్గా ఈ స్క్వేర్ని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అవుతుంది. టర్మ్ ఏంటి అంటే పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా అవుతుంది. సో ఇట్ ఈస్ ద magnitude of the resultant. It is the magnitude of the resultant. అంటే 2 ఫోర్సెస్ P అండ్ Q ఇచ్చినప్పుడు మనం రిమైనింగ్ ఉన్న ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా అవుతుంది.
ఓకే, నెక్స్ట్ అర్థమైందా? ఇది ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కానాలు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి సార్ డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ డయాగ్రామ్ ఒకసారి చూపిస్తారా? ఎవరు అడిగేది ఎవరు? ఒకసారి తేజ సార్. సూర్యతేజ. చెప్పండి. తేజ సార్ ఏంటి సార్? తేజ 0 సాయి. ఏ చాలా రోజులు అయిపోయింది కనపడే అసలు క్లాస్లో. చెప్పు. సార్ 0ను ఏకి ఒక డిస్టెన్స్ ఉంటాం కదండి సార్. అదే పి. మరి ఏకి బికి ఒక డిస్టెన్స్ ఉంటాం కదండి సార్. ఏకి డికి ఏకి డికి ఆ డిస్టెన్స్ నువ్వు ఇందాక ఫస్ట్ సెషన్ లేవు కదా. నో సార్. అది మ్యాటర్. ఏడి క్యూ కాస్ థీటా. ఓకే సార్. అది ఎలా వచ్చిందంటే ఏడి అనేది ఇక్కడ చూడు, సారీ రిగైన్ చేస్తా. ఏడి ఫైండ్ అవుట్ చేయాలి అన్నాం. ఏడి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి డి. ఓకేనా? ఆ రైట్ యాంగిల్ sir. ట్రయాంగిల్ తీసుకున్నా. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దాని వరకే నేను సెపరేట్గా డ్రా చేశాను. ఇదిగో ఏబిడి. ఏబి క్యూ అయింది. ఏడి ఫైండ్ అవుట్ చేయాలి, బిడి ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేశానంటే ఫస్ట్ సైన్ థీటా తీసుకో. సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? బిడి. హైపోటెన్యూస్ ఏంటి? ఏబి. సో ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు బిడి బై ఏబి అయింది. మనకు కావాల్సింది బిడి కాబట్టి బిడి ఈక్వల్ టు ఏబి సైన్ థీటా మల్టిప్లై చేసాం. ఏబి అంటే ఏంటి? ఆల్రెడీ క్యూ కాబట్టి బిడి ఈక్వల్ టు క్యూ సైన్ థీటా. అలానే సార్ అదంతా అర్థం అయింది సార్. ఓకే ఓకే. సార్ ఓడి ఇది ఇప్పుడు ఓఏ వాల్యూ కావాలంటే ఓడి మైనస్ ఏడి చేయాలి కదండి సార్. ఓఏ కావాలి అంటే ఓడి మైనస్ ఓఏ ఏడి సార్. చేయొచ్చు. డి సార్, బి కాదు. ఏడి అనేది చేయొచ్చు. అలానే కదండి సార్ చేయాల్సింది. నీకు కావాల్సింది అసలు ఓఏతో నీకు పనే ఉంది. ఓఏ అనేది ఆల్రెడీ పి అనుకున్నాం కదా. సార్. మరి ఇంకా ఇది ఎందుకు చేస్తాం? రాంగ్ అప్రోచ్లోకి ఎందుకు వెళ్తావు అసలు? మనం ఓఏ అనేది పి అనేటువంటి ఫోర్స్ ఇచ్చాం కదా. పి అనేది అనుకున్నాం కదా. అసలు మనం ఇనిషియల్ గా నువ్వు స్టేట్మెంట్ మిస్ అయ్యావు. స్టేట్మెంట్ అంటే ఇక్కడ చూడు, 2 ఫోర్సెస్ పి అండ్ క్యూ అంటే ఓఏ ఓసి. ఆ రెండింటిని పి అండ్ క్యూ అనుకున్నాం. ఓకే సార్. ఓకే రైట్. సో ఇది పొజిషన్. దీనికి ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఫార్ములా ఇది. అంటే 2 ఫోర్సెస్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే డెరివేషన్ ఏమో ఇది. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ స్టెప్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్షన్ అంటే ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ద రిజల్టెంట్ అంటే ఆల్ఫా. యాంగిల్ ఆఫ్ ద రిజల్టెంట్ అంటే ఆల్ఫా. ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఓడి వాల్యూ తెలుసు, బిడి వాల్యూ తెలుసు. అప్లై చేయండి అంటే సైన్ టాన్ ఆల్ఫా అప్లై చేయండి. టాన్ ఆల్ఫా. ఓకే, అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మినిమైజ్ చేస్తా. అది కనపడుతుంది, ఇది కనపడుతుంది. టాన్ ఆల్ఫా. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై. టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent side. ఆపోజిట్ సైడ్ ఏంటి? బిడి. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఓడి. ఓకే, సో అదే ఇక్కడ రాస్తాను, బిడి బై ఓడి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బిడి బై ఎడ్జసెంట్ సైడ్ ఓడి. సో దీంట్లో బిడి ఆల్రెడీ ఇందాక డిరైవ్ చేసాం. బిడి ఈక్వల్ టు ఇది క్యూ సైన్ థీటా. బిడి ఈక్వల్ టు క్యూ సైన్ థీటా. సో బిడి ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై ఓడి. ఓడి అంటే ఏంటి? ఓఏ ప్లస్
ఏడి అన్నమాట. ఓఏ వాల్యూ ఇది చూడండి, ఓడి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది. ఓడిని ఏం రాయొచ్చు, ఓఏ ప్లస్ ఏడిగా రాయొచ్చు. ఓకే, ఓఏ ప్లస్ ఏడి. ఓఏ అంటే ఎంత, పి. ఏడి అంటే క్యూ కాస్ థీటా. పి ప్లస్ క్యూ కాస్ థీటా. డైరెక్ట్ రాస్తున్నాను, పి ప్లస్ క్యూ కాస్ థీటా. పి ప్లస్ క్యూ కాస్ థీటా. నీవు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా. ఈ ట్యాన్ ఇటువైపు తీసుకొస్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. ట్యాన్ ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఇది డైరెక్షన్ ఏ. ఇది ఆర్ ఏమో magnitude of the resultant. magnitude of the resultant. ఆల్ఫా వచ్చేసరికి డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. ఓకే, సో ఇది మీకు ప్యారలలోగ్రామ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అంటారు. లేదా అంటే అప్పుడు ఏంటి అంటే దాని యొక్క స్టేట్మెంట్ రాయాలి, తర్వాత అది యొక్క డయాగ్రామ్ రాయాలి, తర్వాత ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లోనే అంటే ఇది టోటల్ ఎంటైర్గా 10 మార్క్స్ అడిగేటువంటి క్వశ్చన్. ఈ యొక్క ఆర్ ఈక్వల్ టు ఏంటిది కేసు, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అనేటువంటిది మేజర్ ఇంపార్టెంట్ రిలేషన్. ఇప్పుడు ఇందులో 3 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ థీటా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూ. పికి క్యూకి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్. అంటే సపోజ్ ఇలా ఉంది, ఇది పి అనుకుంటే ఇది క్యూ అనుకుంటే ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ థీటా. ఇప్పుడు నా ఫస్ట్ కేసు ఏంటి అంటే థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అనుకోండి. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది. అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, ఎనీబడి టెల్ మీ? మళ్ళీ ఒకసారి క్వశ్చన్. అంటే ఫోకస్ చేయట్లా. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది. థీటా ప్లేస్లో 90 పెట్టండి. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీ అంటే ఏమంటాడు అంటే థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే 2 ఫోర్సెస్ పర్పెండిక్యులర్. అంటే పి ఎలా యాక్ట్ అవుతుంది, క్యూ ఎలా యాక్ట్ అవుతుంది. am I right? అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు రిజల్టెంట్ ఏమైంది, రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ సార్. రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటాలో ఇక్కడ థీటా ప్లేస్లో ఏం చేశారు, 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేశారు. ఓకే, సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ 90. కాస్ 90 వాల్యూ 0 కాబట్టి ఎంటైర్ టర్మ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఆర్ ఈక్వల్ టు వాట్, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. అంటే 2 ఫోర్సెస్ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతా ఉన్నప్పుడు, అంటే ఇలా యాక్ట్ అవుతా ఉన్నప్పుడు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వేసుకోవటమే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ బదులు 0 డిగ్రీస్ ఇచ్చా. రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. రూట్స్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. వై బికాస్ థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 0 వాల్యూ ఎంత, 1 కాబట్టి ఈ యొక్క ఎంటైర్ టర్మ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq అన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటి అంటే థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. థీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. దెన్ వాట్ విత్ ద రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్, కాస్ 180. కాస్ 180 -1 సార్. -1 కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా, రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2. దెన్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్
2p 2p cube. 2pq. అర్థమైందా? అర్థం కాలేదు అబ్బాయిలు? జతిన్ ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. అర్థమైందా? జిడిఎన్ శ్రీనివాస్, నువ్వు కూడా అటెండ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. Yes, sir. అర్థమైందా? ఇది అర్థం కాలేదా? 3 కేసెస్, అర్థమైంది. 2 ఫోర్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు 90 degrees అయినప్పుడు r √p² + q². వేరేజ్ 2 ప్యారలల్ గా ఉన్నప్పుడు θ 0 degrees అయినప్పుడు ఇది. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నప్పుడు 180 degrees గా తీసుకుంటాం. అప్పుడు ఏమైందంటే -2pq. అంటే థీటా ప్లేస్ లో యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఈ 3 రిజల్టెంట్స్ లో నాకు వచ్చిన ఏంటి అంటే, ఈ 3 రిజల్టెంట్స్ కదా, ఈ రిజల్టెంట్స్ లో వెన్ విల్ వి గెట్ మ్యాక్సిమం వాల్యూ, రిజల్టెంట్ వాల్యూ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? దీంట్లో r √p² + q² ఎక్కువగా ఉంటుందా, r √p² + q² + 2pq ఎక్కువ ఉంటుందా, లేదా r √p² + q² - 2pq ఇది ఎక్కువగా ఉంటుందా? ఏది మ్యాక్సిమం ఉంటుంది? theta equals to 0 degrees. θ 0 degrees అప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. ఇది ఈ సెట్ బిట్ అండి. రిజల్టెంట్ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం వెన్ θ 0 degrees. అంటే కేస్ 2లో అంటే రెండింటి యొక్క యాంగిల్ 0 అయితే, θ వాల్యూ 0 అయితే r వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ఇక్కడ చూడండి, ఎందుకంటే p² + q² అనేది కామన్, దానికి ఎక్స్ట్రాగా 2pq ప్లస్ చేసావు. ఓకే, కాబట్టి అది మ్యాక్సిమం అయింది. మినిమం ఎప్పుడు అవుతుంది? మినిమం Theta is equal to 1. θ 180 degrees. θ 180 degrees. సో ఇక్కడ చూడండి, p² + q² లో -2pq చేసావు కాబట్టి అది మినిమం అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఈ సెట్ బిట్. మ్యాక్సిమం రిజల్టెంట్ ఈస్ θ 0 degrees. మినిమం రిజల్టెంట్ ఈస్ θ 180 degrees. సో ఈ విధంగా మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ గురించి స్టడీ చేస్తాం. దీని మీదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక ఎనీబడి ప్లీజ్ ఆస్క్ మీ. ఎందుకు అంటే ఈ యొక్క ఎంటైర్ సిలబస్లో ఇది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఈ ఎంటైర్ సిలబస్లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. నేను ఏదైతే హైలైట్ చేశానో అదే మీకు ఎస్ఐ క్వశ్చన్కి ఇంపార్టెంట్. ప్లస్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో r √p² + 2pq p² + q² + 2pq cos θ and tan alpha q sin θ/p + q cos θ. ఆ 2 ఫార్ములాస్ మీదే బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ అలానే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పా, ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్స్, ఎగ్జాంపుల్స్ ఫర్ స్కేలార్స్. వెక్టార్స్కి ఎగ్జాంపుల్, స్కేలార్స్కి ఎగ్జాంపుల్. దాంట్లో ఒక ఈ సెట్ బిట్ వస్తుంది, ఎగ్జాంపుల్స్. ఈ 2 ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎస్బిటిఈటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మీకు ఈ యొక్క పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క డెరివేషను, దాని మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇందులో మీకు ఇప్పుడు ఏదైనా ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక అడగండి. ఓకే, లేదు అంటే కనుక సెషన్ని క్లోజ్ చేద్దాం. చెప్పండి. ప్రూఫ్ కూడా ఇంపార్టెంట్ కదా సార్? ఏమ్మా? డెరివేషన్ ఇంపార్టెంట్. అందుకే మీకు ఇది ఎంత లేదంటే డైరెక్ట్గా ఫార్ములా చెప్పేసి దీని మీద ప్రాబ్లం చెప్పేసేయచ్చు కదా. డెరివేషన్ ఇంపార్టెంటే. ఇక్కడ ఇచ్చారు కదా, మీరు ఇక్కడ చూడండి, మీ యొక్క సిలబస్లో ఎప్పుడూ కూడా 10th క్లాస్లో థియరమ్స్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మనకి పాలిటెక్నిక్లోను, ఇంజనీరింగ్లోను థియరమ్స్ ఇంపార్టెంట్. ఇదిగోండి, స్టేట్మెంట్, ఈక్వేషన్స్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్,
అంటే దాని అర్థం ఏంటి? ఈక్వేషన్స్ ని మనం డెరైవ్ చేయాలి. లాస్ట్ లో ఇక్కడ ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అది ఇంకా యూనిట్ టెస్ట్ షెడ్యూల్ ఫైనలైజ్ అయిందా? మీకు ఏమైనా వచ్చిందా అప్డేట్? సెప్టెంబర్ 19 అన్నాను నేను. ఎవరు మీ వాళ్ళే? September 19th. ఓకే. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్. డౌట్స్ ఏమి లేకపోతే క్లోజ్ చేస్తా. అబ్బాయిలు చరణ్, సార్ ఎవరు పేరేంటి? తులసి ఐప్యాడ్ అని ఉంది. ఎవరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు? ఎవరు పేరేంటి? సార్ అంటే నా పేరు సమన్విత సార్. ఓకే, ఇందాక జాయిన్ అయ్యారు కదా. రైట్. సార్ మ్యాథ్స్ సార్ చెప్పమ్మా. రికార్డింగ్ వీడియోస్ మీ దగ్గర ఉంటాయా సార్? అంటే ఉంటాయి. ముందు లెసన్స్ సార్. నేను మీకు పర్సనల్ గా కొంచెం. లింక్ పెడతాను. నీకు లింక్ పెడతాను. ఓకే ప్రీవియస్ క్లాసెస్ ఓకే సార్. పెడతాను. ఓకే. ఎక్కడ వాసవి తాడేపల్లి ఓకే ఉంటుంది కదా మీరు? ఎస్ సార్. ఓకే ఓకే సరే. ఎలా ఉంది? మీరు ఫాలో అయ్యారా క్లాస్? ఫాలో అయ్యాను సార్. ఓకే ఓకే సరేనమ్మా. రైట్. ఇంకా సార్ ఒక్క నిమిషం సార్. అంటే లాస్ట్ లో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees చెప్పారు కదా సార్. దాని ముందర ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా చెప్పారు కదా సార్. ఎందుకు అది ఎప్పుడు వాడతారు సార్ ఆ ఫార్ములా? ఏది ఇదే? ఈ యొక్క ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ పీ పైన ఇది ఎస్ సార్. అది ఇది Yes, sir. మేజర్ కామన్ ప్రాబ్లం అమ్మా. కామన్ ఫార్ములా. అందులో మీకు ప్రాబ్లంలో డైరెక్ట్ 90 degrees అన్నారు అనుకోండి, ఇది తీసేసుకోవచ్చు. ఓకే అదే థీటా ఈక్వల్ 0 degrees అన్నారు అనుకోండి, ఈ ఫార్ములా తీసుకోవాలి. 180 degrees అనుకోండి, డైరెక్ట్ ఇది తీసేసుకోవచ్చు. అంటే ఇది ఈ సెట్ లో మనకి ఇంపార్టెంట్, ఈ 3 కేసెస్. Okay. అందుకని ఈ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఏం చేస్తాం? బేసిక్ ఫార్ములా ఇది కదా, దీంట్లో థీటా వాల్యూని మారుస్తాం ఎప్పటికప్పుడు. థీటా కొన్నిసార్లు Okay. 60 అప్లై చేయొచ్చు, 45 అప్లై చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రాబ్లం లేదు. థీటాని ఇప్పుడు నేను జనరల్గా ఏంటి 0, 90 degrees, 180 degrees, ఈ 3 అనేది ఏంటంటే స్పెషల్ యాంగిల్స్ అన్నమాట. ఓకే. కాబట్టి Okay. వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ ఎలా వచ్చింది, మాక్సిమం ఎప్పుడు వస్తుంది, మినిమం ఎప్పుడు వస్తుంది, దానికోసం ఆ బిట్స్ కోసం Okay. ఇది చెప్పిన కేసు అన్నమాట. ఓకే వెరీ గుడ్. ఓకే రైట్. క్లోజ్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన డెరివేషన్స్ ఉన్నాయి కదా సార్, అవునమ్మా, ఇప్పుడు రికార్డ్ చేశారు కదా సార్, అది గ్రూప్ లో పెట్టరా సార్ ఒకసారి? పెడతాం. పెడతా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మెయిన్ పాయింట్స్ కూడా కొంచెం పెట్టండి సార్ క్లాస్ లో.